హాయ్ హలో యూట్యూబ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఎస్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఇప్పుడే కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఉగాది. సో కొత్త సంవత్సరం ఈ రోజుతోనే ఇక పండగలు అనేది ఈ రోజుతోనే ప్రారంభం అవుతాయి అన్నమాట, స్టార్ట్ అవుతాయి. సో మనకి కొత్త సంవత్సరం అని అంటే జనవరి 1 అనుకుంటాం, కాదండి తెలుగు సంవత్సరాది. సో తెలుగు సంవత్సరాది అంటే నూతన సంవత్సరం, ఈ రోజే కొత్త సంవత్సరం కాబట్టి మీ అందరికీ తెలుగు సంవత్సరాది నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి. మీరందరూ హ్యాపీగా ఉండాలని నిండా నూరేళ్ళు మనస్ఫూర్తిగా అందరూ మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా అందరూ కూడా మనస్ఫూర్తిగా ఏదో చెప్పగలుగుతున్నాను. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని, ఆ దేవుని ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని, మాపై కూడా ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ ఉగాది వన్స్ అగైన్. ఇప్పుడే కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుకైతే ఇలా తీసుకొని ఇందులో మాడాకి ఇరికిచ్చి ఇలా ఉత్తుకొని చేయటమే తోరణం. ఇలా మొత్తం కట్టేసిన ఆల్రెడీ. చూడండి, ఇక మొత్తానికైతే నేను మొత్తం మామిడాకు తోరణం అయితే కట్టేసుకున్నాను. బారుగా చూపిస్తున్నా చూడండి, అంటే మనకి మొత్తం కావాల్సిన వరకు కట్టుకున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ వ్లాగ్స్. సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ తెలుగు ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. సో అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేనైతే ముందుగా అయితే మామిడాకు తీసుకొచ్చానండి. సో గడపలకి మామిడాకు కట్టుకోవాలి కాబట్టి మామిడాకు ఏ విధంగా కట్టుకోవాలంటే ముందుగా తీసుకొని ఇలా 3 తీసుకొని ఇందులోంచి ఇలా పెడితే లాగితే తీసి ఇలా మా మామయ్య కూడా అలా చేసింది. సో దేవుడి గుడిని అయితే ముందుకైతే శుభ్రం చేసేసి పటవలన్నీ తుడిచేసుకున్నామండి. తుడిచేసుకొని ఇక బొట్లు కూడా పెట్టేసినాం. సో ముందుకైతే స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకోవాలి. పసుపు రాసుకొని పూజ స్టార్ట్ చేస్తారు కాబట్టి ముందుకైతే పసుపు రాసుకున్నారు. నేతిగా మామిడాకులు అయితే తోరణం కడుతున్నా దేవుడి గుడి వరకు. మామిడాకు తోరణం. సో గుడికి మామిడాకు తోరణం ఉండాలి. ఈ విధంగా అయితే తోరణం అయితే రెడీ చేసేసిన, అయిపోయింది కంప్లీట్. ఇప్పుడైతే ఇక పూలు అయితే పెట్టుకుంటున్నామండి. దేవుడికి పూలు పెడుతున్నాను. లక్ష్మీదేవి, బాలఉగ్ర నరసింహస్వామి, వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, సాయిబాబా, లక్ష్మీదేవి, కనకమాత, అన్ని దేవుళ్ళకైతే ఈ విధంగా పూలైతే సెట్ చేసుకుంటున్నా, నేను పెట్టేస్తున్నా. మా విజ్జి కూడా దేవుళ్ళన్నిటికీ పూలైతే సెట్ చేస్తుంది, పెడుతుంది. నేను పెట్టేసిన ఆల్రెడీ, మా విజ్జి కూడా పెడుతుంది. పిల్లగాళ్ళు మాత్రం లేరండి. పెద్ద పాపకి గవదలు అయినాయి, కమ్మకాకలు అయ్యి జ్వరం తలుగుతుంటే పండక్కి మా మామయ్య వచ్చి తీసుకుని వెళ్ళారండి పిల్లగాళ్ళని. అందుకే పిల్లగాళ్ళు కనిపించట్లేదు.
కుందీలు వెలిగించేటప్పుడు డైరెక్ట్ అగ్గిపుల్లతో వెలిగించకూడదంటండి. సో ఊదుబస్తీకి ముందు వెలిగించి ఊదుబస్తీ ద్వారా కుందీలు వెలిగియాలంట. అట్లయితే చాలా మంచిదంట. ఓం నమో నారాయణ అని 108 సార్లు అనుకుంటే మనం అనుకున్న కోరిక తీరిద్ది అని నమ్మకం. సో మేమైతే ఆ విధంగా అనుకున్నాం. మీకు ఆ నమ్మకం ఉంటే మీరు కూడా అలా చేసుకోవచ్చు. సో చూశారు కదండి, ఇక ఈశాన్య మూల అయితే ఇలా తాబేలుని అలాగే ఒక చెంబులో రాగి చెంబులో వాటర్ పోసి అందులో ఒక నిమ్మకాయ అనే పూలు కలిపేస్తే మనం అనుకున్న కోరిక తీరుతాయని నమ్మకం. సో మేము కూడా అలాగ చేస్తున్నాం. ఇప్పుడైతే ఇక కొబ్బరికాయ అయితే నేను కొడుతున్నా అండి. నేనైతే యాప్ చెట్టు కాడికి వెళ్ళి పూతను తీసుకురావడానికి వెళ్ళాను. సో మండలే తీరిసి ఇక తీసుకొని వచ్చాను వేప పూత. ఉగాది పచ్చడి ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తామండి. సో ముందుగా అయితే నేను యాప్ చెట్టు కాడికి పోయి యాప పూత తీసుకొచ్చాను. బెల్లం, గుడ్లు చాలు, వేప పూత, చేదు తీపి, బెల్లం, తీపి, చేదు, వేప పూత, చేదు, ఒకరు మామిడికాయ ముక్కలు, ఒకరు ఉప్పు, కారం, పులుపు, చేదు వేపాకు, తీపి బెల్లం, వగరు మామిడికాయ, పులుపు చింతపండు, ఉప్పు కారం, షడ్రుచులు. నైవేద్యం సమర్పయామి. స్వామికి
చేతి కారంగా ఉంది. అందుకే షెడ్ రుచులు అనేది. యాక్చువల్గా ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామనేసి నేను ఆల్రెడీ సండే కదండి, పిల్లలు కూడా వెళ్ళిపోయారనమాట. పాపం అక్కడికి వెళ్ళిన తర్వాత తనకి మమ్స్ అయ్యి బాగా ఇబ్బంది పెడుతుంది, ఫుల్ ఫీవర్ అంట. మేమైతే వెళ్ళలేదండి. అందుకే ఇంకా అంటే పూజ అయితే చేసుకున్నాం కానీ ప్రాణం మొత్తం తన వైపు లాగుతుంది. అసలు కింద కూడా అంటే బాగా చలి, జ్వరము, ఫీవర్ బాగా వచ్చిందంట. అవి ఇంకా ఎక్కువ పెయిన్స్ వస్తున్నాయి అంట. అంటే మొన్న వెళ్ళేటప్పుడు కొంచెం లైట్గా ఉంది కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే కొంచెం అమ్మ జాగ్రత్త చూసుకుంటుంది అనేసి పంపించేసా. కానీ ఇంకా ఇక్కడ ఉంటేనే ఇంకెవరు లేరు కాబట్టి కొంచెం ఇబ్బంది పడేది. ఇంకా అక్కడ డాక్టర్ వాళ్ళు అందరూ అందుబాటులో ఉన్నారు కాబట్టి ఎమ్మటే తెల్లవారుజామున నైట్ తీసుకెళ్లారంట, మళ్ళీ తెల్లవారుజామున తీసుకెళ్లారంట. ఇక తమ్ముడు ఇప్పుడే బ్రష్ చేసి పాలు తాపించారంట. ఇంకా మనసు మొత్తం అటే వైపు ఉందండి. అందుకే శారీ కట్టుకుందామన్నా అసలు ఏం ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే ఇంకా పూజ అయితే చేసుకున్నాము. ఇంకా పిల్లల దగ్గరికి వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, బాయ్.